రైట్. తదుపరి న్యూస్ చూసుకుంటే ఇక మావోయిస్టులు మా రక్తమే, కమ్యూనిజం అంతం చేయలేరని అమిత్ షా వ్యాఖ్యలపై కోనంనేని ఫైర్ అయ్యారు. మనకు తెలుసు ఆపరేషన్ కగర్లో భాగంగా ఇక మావోయిస్టులు అంతమైపోయినట్టే, భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూడాలనుకున్నాం, అలాగే చూస్తున్నామని చెప్పి ఎవరన్నా ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా అవకాశాలు లేవని చెప్పి నిన్న అమిత్ షా మాట్లాడటం జరిగింది. దీనికి కోనంనేని సాంబశివరావు ఫైర్ అవ్వటం అయితే జరిగింది. కమ్యూనిజం అంతమనేదే లేదు అని చెప్పి కోనంనేని సాంబశివరావు చెప్పుకురావటం అయితే జరిగింది. దేశంలో కమ్యూనిజం ఉన్నంతకాలం మావోయిజాన్ని ఎవరూ అంతం చేయలేరని, మావోయిస్టులు తమ రక్త సంబంధికులేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆయన ఫైర్ అయ్యారు. దేశంలో మావోయిజాన్ని పూర్తిగా అణిచివేశామని అమిత్ షా సంబరపడుతున్నారని, అయితే మావోయిజానికి మూలకమే కమ్యూనిజం అని ఆయన గుర్తు చేశారు. మావోయిస్టులను భౌతికంగా అంతం చేయగలరేమో కానీ వారిలో ప్రశ్నించే తత్వాన్ని, ఆ సిద్ధాంతాన్ని అణిచివేయడం ఎవరి తరమో కాదని స్పష్టం చేశారు. అణిచివేత పెరిగే కొద్దీ తిరుగుబాటు మరింత బలంగా మారుతుందని, మేధావులను అర్బన్ నక్సల్స్ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అమాయకులను, ఆలోచనా పరులను వేధించేందుకు తెస్తున్న నల్ల చట్టాలు రేపు పాలకులకు ఉరి తాళ్లుగా మారతాయని కోనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అత్యున్నత న్యాయస్థానాన్ని బెదిరించేలా ఉన్నాయని కోనంనేని చెప్పారు. 2 రోజుల క్రితం పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడుతూ సల్వాజుడం అంశంపై గతంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సభ్యుడిగా ఉన్న ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును తప్పుపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖ వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి న్యాయమూర్తుల తీర్పులను కించపరుస్తూ మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ధ్వజమెత్తారు. న్యాయ వ్యవస్థను స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తుందని, ఇటువంటి వ్యాఖ్యలు హోంమంత్రి స్థాయికి తగవని సాంబశివరావు హితవు పలికారు. ప్రజల పక్షాన్ని నిలిచే తీర్పులను అగౌరవించడం ప్రజాస్వామ్యానికే గండమని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీరు మావోయిస్టులను భౌతికంగా దూరం చేయొచ్చు, కానీ మావోయిస్టానికి మూలంగా ఉన్న కమ్యూనిజంలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని మరి దూరం చేయాలనుకోవటం అది మీ తల్లో జేజమ్మ తరం కూడా కాదు అని చెప్పి కోనంనేని సాంబశివరావు ఘాటుగా స్పందించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని, ఎంపీలంతా మోడీకి కీలు బొమ్మలేనని, రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని మరి ఎంపీలు, అలాగే వైఎస్ షర్మిల ఈ విషయంలో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవన్మరణ సమస్యగా మారిన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో రాష్ట్ర ఎంపీలు ఘోరంగా విఫలమయ్యారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్లో రాష్ట్రకలం వినిపించాల్సిన ఎంపీలు ప్రధాని మోడీ చేతిలో కీలుబొమ్మలుగా, బీజేపీకి బానిసలుగా మారిపోయారని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేవలం స్వలాభం కోసం పాకులాడుతున్న 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు నైతిక బాధ్యత వహించి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం లోక్సభలో అమరావతి చట్టపద్ధతి బిల్లుపై జరిగిన చర్చాంశ ధర్మాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ఎంపీల తీరుపై నిప్పులు చెరిగారు. లోక్సభలో ఆంధ్రప్రదేశ్ విభజన హామీ గురించి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ గట్టిగా గళం విప్పిన తీరును షర్మిల అభినందించారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూనే అదే సమయంలో తెలుగు ఎంపీల మౌనాన్ని ఆమె తూర్పారబట్టారు. రాష్ట్ర హక్కుల కోసం ఒక పరాయి రాష్ట్ర నేత పోరాడుతుంటే ఇక్కడి నుంచి గెలిచిన ఒక్క ఎంపీ కూడా ఆయనకు మద్దతు నిలబడకపోవడం తెలుగు గడ్డగా చేసుకున్న దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఎంపీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వలాభమే మిన్నా అని, పేరుకు వేరు పార్టీలైనా అందరూ మోడీ భజనలే పరలేనని విమర్శించారు. విభజన జరిగి 11 ఏళ్లు గడుస్తున్నా బీజేపీ ప్రవేశపెట్టే బిల్లుకు గొర్రెల్లా తలవపడం తప్ప ప్రత్యేక హోదా ఏమైందని దమ్ము ఒక్క ఎంపీకి లేదని షర్మిల ఎద్దేవా చేశారు. అమ్మా షర్మిలమ్మ గారు, మీరు చెప్పింది బాగున్నది, మరి మేము చెప్పేది కూడా బాగున్నది అని మీతో అనిపించాలి కదా. ఎందుకంటే అమ్మ, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ, మీ రాజన్న లేడనుకోండి, పాపం ఆయనైతే చూడలేదు, కానీ మీరందరూ ఆ పార్టీ నుంచి వచ్చిన తానుముక్కలే కదా. మీరు ఆ రోజున ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న తీరును ఎందుకు మీరు ఆపలేకపోయారు? మీరు ఈ రోజున వచ్చి మాట్లాడుతున్నారు. పోనీ మీ కాంగ్రెస్ పార్టీయే మాట్లాడదాం. మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు విభజన తీరులో ఒక కంటిలో అన్నం, ఇంకో కంటిలో సున్నం పెట్టింది? అంత తొందరగా ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? మీరు మాట్లాడే మాటలను ఏమన్నా పిచ్చోళ్ళలాగా వింటారనుకున్నారా? ఎస్, ప్రత్యేక హోదా ఇవన్నీ మాట్లాడుతున్నారు. అలాంటి ప్రజల్లో లేనప్పుడు ఎంపీలు ఏం చేస్తారు?
ప్రత్యేక హోదా అనేది దానికంటే కూడా నెక్స్ట్ దాన్ని ఏం చేసుకోవాలని ముందుకు వెళుతున్న తీరులో మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్రాప్లో పడాలని కోరుకుంటున్నారా? మీరు ఎవరికైనా మాట్లాడే అర్హత ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన తీరుని మీరు ఇంకో 20 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇది మా హస్తం పార్టీ దీనికి ఓటేయండి అని అడగడానికి కూడా మీకు అర్హత లేదు. ఇప్పుడు ఒక 14 సంవత్సరాలు గడిచిపోయినట్టుంది, కానీ మీకు అర్హత లేదమ్మా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. ఫ్రెండ్స్, షర్మిల గారు మాట్లాడిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? మరి ఏదైతే తెలుగు ఎంపీల మీద ఆవిడ చేసిందో కామెంట్ని మీరు ఎలా చూస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఉద్యమ లక్ష్యం నెరవేరలే, కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపై పార్లమెంట్లో కిషన్ రెడ్డి బగ్గుమన్నారు అని కూడా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026పై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అమరావతి అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. పార్లమెంట్లో ఈ బిల్లుపై జరిగిన చర్చలో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి రాజధాని లేదని, అక్కడ సోదరీ సోదరుమణులు బాధపడే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని, ఇవాళ ఖచ్చితంగా అమరావతి రాజధాని కావాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని, ఈ దిశగా ఒక సానుకూల వాతావరణం ఏర్పడటం ఎంతో సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల అభివృద్ధిలో పోటీ పడాలని మరి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఏపీలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, విభజన అనంతరం రాష్ట్రంలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఎంతోమంది త్యాగాలు, సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్నాయని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు. 1969లో జై తెలంగాణ అని నినదించినందుకు ఏకంగా 369 మంది ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపిందని ఆయన మండిపడ్డారు. మలిదశ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని, 4 కోట్ల మంది ప్రజలు మూకముడిగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారని స్పష్టం చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్ సభ్యులు తెలంగాణలో విమానాశ్రయాలు లేవని మాట్లాడటం కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 8 విమానాశ్రయాలు ఉంటే తెలంగాణలో కేవలం ఒకటే ఉండడానికి గత కాంగ్రెస్ పాలకులే పాపమే కారణమని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్లో విమానాశ్రయాల ఏర్పాటుకు భూములు కేటాయించాలని కోరుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం లేఖలు రాసినా కనీసం స్పందన కరువైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి శూన్యమని, ఆ వెనుకబాటుదనమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దారితీసిందని కిషన్ రెడ్డి మరి స్పష్టమైతే చేశారు. తెలంగాణపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం, గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఏమంటే అప్పుడెప్పుడో జరిగిపోయినాయి అని మీరు చెప్తూ ఉంటుంటే అవన్నీ కాదనే కదా మరి ఈ రోజున ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ అవకాశం ఇచ్చిన తర్వాత మీ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? మీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ కూడా మరి అందించాలి, మరి కంప్లీట్గా వాటిని అందించడంలో విఫలమైంది, మీరు ఇవ్వటం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిలో మరి మీరు కూడా ఒకసారి సరిచూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా చేస్తుందో, మరి ఎన్డీఏ కూటమి భాగంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా చేస్తుందో తెలంగాణను కూడా చూసుకోవాల్సిన బాధ్యత, తెలంగాణకి ఇవ్వాల్సిన నిధుల్ని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాలపై ఉంది. మీరు చిత్తశుద్ధితో అన్నింటినీ కూడా ట్రై చేస్తే మరి దాని అన్నింటికి కరెక్ట్గా వస్తుంది. మీ ప్రభుత్వాలు ఎక్కడుంటే, మీ బీజేపీ పార్టీ ఎక్కడుంటే మేము అభివృద్ధి చేస్తామంటే ఎట్టా? తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మేము ఫ్లైఓవర్లు కట్టాం, మేము రైల్వే తీసుకొచ్చామంటే కాదు. తెలంగాణ ప్రజల యొక్క డబ్బులన్నింటినీ ట్యాక్స్ రూపంలో మీరు తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా